గైస్, క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మరోసారి క్రికెట్ పట్ల తన ప్రేమను వ్యక్తం చేశారు. తనకు మళ్ళీ క్రికెట్ ఆడాలని ఉంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఆయన తన రాబోయే ప్రయత్నాలు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడానికి కాకుండా క్రీడను మరింత ఆనందంతో ఆస్వాదించేందుకు మాత్రమే అని స్పష్టం చేశారు. అయితే 2021లో అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్ ఇటీవల తన పిల్లలతో నెట్స్ లో చేసిన శిక్షణా సెషన్లు తనకు మళ్ళీ క్రికెట్ ఆడాలనే ఆలోచనకు నడిపాయని తెలిపాడు. నా పిల్లలు నన్ను నెట్స్ కి తీసుకెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. వారితో కలిసి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ క్రికెట్ ను సాధారణ స్థాయిలో ఆస్వాదించగలనో చూడాలనుకుంటున్నాను. అయితే డివిలియర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లేదా దక్షిణాఫ్రికా T20 లీగ్ వంటి లీగ్లలో తిరిగి కనిపించే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చారు. మళ్ళీ ఆ ఒత్తిడిని అనుభవించాలనుకోవడం లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరదాగా క్రికెట్ ఆడాలనుకుంటున్నాను అని అన్నారు. సో నవంబర్ 2021లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత డివిలియర్స్ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. SA T20 సీజన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం, యూట్యూబ్ షో ద్వారా అభిమానులతో కలవడం, తన జీవన శైలిలో సంతులనం సాధించడంపై దృష్టి పెట్టారు. ఏబీ డివిలియర్స్ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. టెస్టుల్లో 8,765 పరుగులు, ఓడిఐల్లో 9,577 పరుగులు మరియు ఐపీఎల్ లో 151 స్ట్రైక్ రేట్ తో 5,162 పరుగులు చేసిన డివిలియర్స్ తన వినూత్న బ్యాటింగ్ శైలితో మిస్టర్ 360 అనే బిరుదును పొందారు. ఆర్సీబీతో కలిసి 2011 నుంచి 21 వరకు ఆడుతూ విరాట్ కోహ్లీతో అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రొఫెషనల్ ఆట గురించి దూరంగా ఉన్న డివిలియర్స్ సాధారణ స్థాయిలో క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఇది పూర్తిగా నా పిల్లల కోసం, నా కోసం మళ్ళీ క్రికెట్ ను ఆస్వాదించగలనో లేదో చూడాలనుకుంటున్నాను అని డివిలియర్స్ తన మనసులో కోరికను వెల్లడించారు. తన ఆట తీరుతో, ప్రతిభతో క్రికెట్ ప్రపంచంలో అభిమానుల హృదయాలను గెలుచుకున్న డివిలియర్స్ మళ్ళీ సాధారణ క్రికెట్ కు చేరితే అది క్రీడాభిమానుల కోసం మరో ప్రత్యేకమైన ఆనందం కావడం ఖాయం. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి.